మబ్బుల సొంటి చల్లటి ముచ్చట్లతో పాటు గరం గరం ముచ్చట్లు సుతా మంచిగున్నాయి ఉల్లా. మొదలు హెడ్లైన్ చూస్తే గవన్నీ చెప్పుకుందాము అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని రుల్లా. ఇంకో 2 రోజులు ఆనలే ఆనలు, ఆడాడ ఆగిపోయినాయి రాకపోకలు. అందిన కాడల్లా తెస్తుండ్రు అప్పులు, కారుతో వల్లనే పోతుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. గుండ్లు కొట్టించుకుండ్రు పైసలు వస్తాయని, పట్టుకొని జోపనుండే చెప్పినోడిని. రాబోతున్నాయి ప్లాస్టిక్ నోట్లు, ఉత్తగానే చినుగుతున్నాయనే కాగితాలు. మందు మోసుకపోతుండ్రు పాల ట్యాంకర్ల, ఆసన చూసి పట్టేసిండ్రు బడ్వే గాండ్ల. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? కనబడక షారదులాయే ఇక వస్తాడో రాడో అని అనుకున్నారు కదా. మిమ్ములను మర్చిపోతానా? జరంత పనుండి అటు మీది బాసుకు పోయినా. ఇప్పటికీ సుతా వచ్చుడు ఈలు కాలేదు కానీ షానొద్దులాయే కదా చూడక, అందుకే మందలిచ్చి పోదామని అనుకున్నా. కానీ మీ పైరం చూస్తాంటే ఈడు నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి అటు మీది బాజుకుతో పాటు మిమ్ములను సుతా అరుసుకుంటా తీయండ్రి. ఇగో ఇట్లనే ఉన్నది వరుణన్న కథ. తెలంగాణ అంతటా జోరుగా పడుతున్నాయి ఆనలు. ఇంకో 2 రోజులు సుతా దంచుడే ఉంటదంటున్నారు వాతావరణపు శాఖ ఆఫీసర్లు. హన్మకొండ, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇస్తే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మైబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చిండ్రు ఆఫీసర్లు. ఇవాళ పట్నంతో పాటు జిల్లాల సుత సల్లసల్లగానే ఉన్నది వాతావరణము. ఆడాడ సరిచింది గాని పట్నంలా జరంత తక్కువనే. మంగళవారం మాపటి జామున దంచిన ఆనకే జర్రంత ఆగమాగమైంది ఆడాడ. పట్నంలా రోడ్ల మీద చెరువులు పొంగుతుండే వరకు ఎత్తిపోతల కార్యం పెట్టుకున్నారు ఆఫీసర్లు. ఆడాడ ట్రాఫిక్ జాములు అయినాయి. ఇక మియాపూర్ ఏరియాల తెరిచి ఉన్న మ్యాన్ హోల్ల పడి ఓ పెద్ద మనిషి కాలం చేసిండు. భద్రాద్రి జిల్లా మనుగురు ఏరియాల బొగ్గుబాయిల బొగ్గుతో కూడా ఆపేసిండ్రు ఆనలు దంచుడుకు. అటు జగిత్యాల జిల్లా నేరేల కాడ వాగు పొంగుడుతోని అటు మంచిర్యాలకు పోయే బండ్లన్నీ ఎక్కడికక్కడికే ఆగిపోయినాయి. నిర్మల్ జిల్లా పెంబి పెద్దవాగు సుత రువ్వడిగా పారుతుంది. భూపాలపల్లి జిల్లా కాటారం కాడ అన్నారం చుండ్రుపల్లి నడుమ ఉన్న లో లెవెల్ బ్రిడ్జ్ మించెల్లి వరద పారుతుండే వరకు కాళేశ్వరం దిక్కు పోయేటోళ్లకు తిప్పలైంది. రాకపోకలు బంద్ అయినాయి. ఇక జలపాతాల దుంకులాట మొదలైంది. అటు కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా చింతల మాదర జలపాతం దుంకులాడుతుంటే పబ్లిక్ అంతా పోయి అందాలు చూసుకుంటా జలకాలు ఆడుకుంటా ఒక సంబరం కాదు. ములుగు జిల్లాలో ఉన్న తెలంగాణ నయాగర్గా పేరు అయిన బొగత రువ్వడి పెరుగుతుండే వరకు ఎవరిను పోనిస్తలేరు ఆఫీసర్లు. ఇక ఇవుల్లా ఇయాలటి ఆనల ముచ్చట్లు. ఇప్పుడు ఓ గింట్ల నాయన బగ్గా అప్పులు చేసిండుల్లా. కొడుకు ఏం చెయ్యలే. కొత్త అప్పులు చేయకుండా నాయన చేసిన అప్పులు తీర్చుకుంటా పోవాలే. అంతేగాని మా నాయన అప్పు చేస్తే నేను ఇంకింత చేస్తా అని అంటే కుదురుతుందా? పక్కా గట్టాలే, లేదంటే మిత్తి మీద మిత్తి పాపం పెరిగినట్టు పెరుగుకుంటా పోతూనే ఉంటది. ఇంతకు ఎవలప్పులు చేసిండ్రు, ఎవరు తీరుస్తలేరు అని అంటారా? మన తెలంగాణ సర్కారు ముచ్చటనుల్లా. మీరే అప్పులు చేస్తారా? మీకంటే 2 ఆకులు ఎక్కువ చదువుకున్నాం కాబట్టి మేము సుత అప్పులు తెస్తామని దేశం పెద్ద బ్యాంకు దగ్గర నుంచి అప్పు తెచ్చుట్ల రికార్డు కొట్టేస్తుంది కాంగ్రెస్ సర్కారు. అవు మళ్ళా ఈ నెలల సెక్యూరిటీ బాండ్ల అర్రాస్తో 12,500 కోట్ల అప్పులు తెస్తే 19 నెలల తీరుస్తామని మంగళవారం మళ్ళీ 1000 కోట్ల అప్పు పట్టుకొచ్చింది బయట మార్కెట్ల నుంచి. అంటే మొత్తం 13,500 కోట్ల అప్పు తెచ్చి కూకున్నది. అంతేకాదు ఈ ఏడాదిలో 80,000 కోట్ల అప్పులు తెస్తామని బడ్జెట్లో పెట్టిన సర్కారు ఈ 4 నెలలనే 32,400 కోట్లు తెచ్చిందంటే చూడుర్రిగా. మొత్తానికి ఇప్పటికే కారోళ్ళు 8 లక్షల కోట్ల అప్పులు తెచ్చి మొసమారకుండా చేసిపోయిర్రు. వాటి మిత్తిలు కడటానికే ఆమ్దాని పోని ఇంకా అప్పులు తేవాల్సి వస్తుందని చెప్పిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మరి వీళ్ళన్న జరంత అప్పులు తగ్గియాలి కదా. తగ్గేదే లేదన్నట్టుగా దొరికిన కాడల్లో గుంజుకొస్తూనే ఉన్నారు. మొత్తానికి బాప్ 1 నెంబర్ బేటా 10 నెంబర్ అన్నట్టే ఉన్నది పోరి సర్కార్ కథ. లోలులు కొట్లాటలైనా, దొంగనలు పనితనం చూపెట్టినా, పండగలు పబ్బాలైనా, లీడర్ల మీటింగులైనా, సినిమాల ఫంక్షన్లైనా, దేవుళ్ల ఊరేగింపులైనా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎంబటే మతికొచ్చేది పోలీసులే. 100 నెంబర్ కొట్టినామంటే చాలు నిమిషంలోనే దిగుతూనే ఉంటారు. ఏం ఆపతొచ్చిందో అరుచుకొని అవతల మీద కేసులు కడతారు. ఇక మహిళల కోసానికి షీటింగ్లు పెట్టి గట్టిగానే అరుచుకుంటుండ్రు. ఈడికి మంచిగానే ఉన్నది. అసొంటి ఓ పోలీస్ సార్ ముచ్చటే ఇది.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. ఎంబటే చెంచల్గూడ జైలుకి దొలకపోయినరు పోలీసులు. అత్తాపూర్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఇంకో మహిళా ఆఫీసర్ కేసు పెట్టుడుతోని మనోడు జీవి తీసుకోబోయినట్టు నాటకం ఆడిండు గాని పండలే. ఇక ఆ కాంచెల్లి తప్పించుకొని తిరుగుతుంటే మంగళవారం రాత్రి మిర్యాలగూడ కాడ పట్టేసి ఇయాల ఉస్మానియా దవాఖానాకు తీసుకుపోయి వైద్య పరీక్షలు చేపించిండ్రు. ఆడికెళ్లి సీదా కోర్టుకు తీసుకుపోతుంటే చూడుర్రి, ఓ జర్నలిస్టు వీడియో గుంజుతుంటే ఫోన్ గుంజుకోబోతున్నాడు. ఇక ఆగస్టు 11 తారీఖు దాకా రిమాండ్ ఉంటది. ఆ టెన్క ఏమైతుందో గాని గంత పెద్ద కొలువు కొట్టి సుత గివేం పనులు సారు అంటే కోపాలు గాని నన్నెవలేం చేస్తారు అని అనుకున్నాడో ఏమో గాని చట్టము 4 సింహాలకు సుత సుట్టమేం కాదు సారు. దుకాణం పోయి పాల ప్యాకెట్ తెచ్చినా, మార్కెట్కు పోయి కూరగాయలు కొన్నా, పానీపూరి తిన్నా, బేకరీకి పోయి కేక్ తీసుకున్నా, బారుకు పోయి బీరు గుంజినా, బస్ ఎక్కినా, కార్ ఎక్కినా, ఏం తిన్నా, ఏం తాగినా, ఏమి కొనాలన్నా పైసలు ఇచ్చుడన్న ముచ్చటే లేదులా. అంతా డిజిటల్ పేమెంట్లే నడవబట్టే. నోట్లు చూద్దామన్నా కానరాని పరిస్థితి. 500, 100 నోట్ల గురించి అటెన్గా చెప్పుకుందాం కానీ ఈ చిన్న నోట్ల ముచ్చట చూద్దాం పాన్రి. కొత్త 10 రూపాయలు 20 రూపాయల నోట్లు దిగబోతున్నాయిలో మార్కెట్లకు. అది సుత మునుపటి లెక్క కాగితంతో తయారు చేసినవి కాదట, ప్లాస్టిక్తో తయారు చేస్తుర్రట. దేశం పెద్ద బ్యాంకుకు ఫుల్ పర్మిషన్ ఇచ్చే వరకు గా నోట్లు తెచ్చే కార్యం పెట్టుకుర్రట. అయితే చాలా మటుకు పబ్లిక్ చేతులు ఆడేది 10, 20 రూపాయల నోట్లేనాయే. చేతులు మారుకుంటూ వచ్చే వరకు ఉత్తగానే చినిగిపోతున్నాయి. ఇగేముంది, ప్లాస్టిక్ అయితే ఎక్కువ ఏళ్ళు చినగకుంటుంటుందానికి ఉపాయం చేసిర్రు అన్నట్టు. మొదలు చిన్న నోట్లు ముద్ర కొట్టి మార్కెట్లకు ఇడిచినాక పెద్ద నోట్లు తెస్తారట. ఇవో 100 కోట్లు అవో 100 కోట్లు బయటికి ఇడుస్తారట మొదలు. అట్లని కాగితం నోట్లు వెళ్తాయో చెల్లేయో అని బుగులు పడేరు. అవే ఇవే నడుస్తాయంటారు సెంటర్ వాళ్ళు. అయితే జప్పున్నే చినుగుతుండే వరకు ఊకే కాగితం నోట్లు ముద్ర కొట్టుడికే ఎక్కువ బైకం అవుతుందట. ముందటేడు 5,000 కోట్లకు మీద ఖర్చు అయితే 6,000 కోట్లకు మీదనే అయినాయట. ఖర్చు తగ్గించుడితో పాటు ఇండ్ల కమానం ఉండటానికే ప్లాస్టిక్ నోట్లు తెస్తుర్రు అన్నట్టు. చూడాలి మరి అవెంత బందోబస్తు ఉంటాయో. ఆగో మా బరాబరి మళ్ళేమో ముచ్చట పట్టుకొచ్చిండు. ఓ పారిందాం పాన్రి. సాయంత్రం న్యూస్ మే आपका स्वागत है दोस्तों. అసలు ఒక కంపెనీలో ఉద్యోగం చేయాలంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుందంటే, రీసెంట్ ఒక ఆమె సిక్ లీవ్ తీసుకుంటే నువ్వు వస్తలేవు అని చెప్పి ఉద్యోగంలోకి తీసేసారు. ఇప్పుడు ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, కర్ణాటకలో ఒక బ్యాంక్ మేనేజర్ ఆఫీస్ టైమింగ్స్ అయిపోయినా కూడా మీరు ఓటీ చేయాలని చెప్పి గ్రిల్ చేసిండట ముఖం మీద. అంటే వాళ్ళ డెసిషన్ అవసరం లేదా? ఇక్కడ ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు వానికి పైసలో లేకపోతే వాళ్ళ టైమో లేకపోతే వాళ్ళు అక్కడ ఇచ్చే వసతులో కాదు కావాల్సింది. ఎవరికైనా కావాల్సింది రెస్పెక్ట్. ఒక ఎంప్లాయీ లెక్క చూడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక మనిషి లెక్క చూడండి. మతలబ్ కుछ भी. టికెట్ అక్కలంతా ఆధార్ కార్డులు చేతిలో పట్టుకోనరమ్మా. అన్నలంతా చిల్లర పట్టుకోవాలి. చెప్పమ్మా, ఏడికి పోవాలి? ఎంతమంది? జర దూరం పోయేటోళ్ళు లోపలికి జరగండి అన్న. ఫుడ్ బోర్డు మీద ఎవరు ఉండొద్దు బాబు, లోపలికి రండి. ఇగో ఇట్లనే ఉంటుంది బస్సు కండక్టర్ అన్నల పరిస్థితి. ఇది సుత కండక్టర్ అన్న ముచ్చటే. ఇక ఏమైంది ఏందన్నదే వార్తలు చూడుర్రి. బస్సు దిగు మొదలని అక్కలంతా రౌండప్ చేసే వరకు ఏం చేయాలనో తోస్తలేదు పాపం కండక్టర్ అన్నకు. ఆంధ్రాలో గుంటూరు నరసరావుపేట నడుమ తిరిగే ఆర్టీసీ బస్సు కండక్టర్ మీదకి 20 మంది మహిళలు ఊరోళ్ళంతా వచ్చిర్రు దాడి చేస్తానికి. అగో గంత తప్ప ఆయన ఏం చేసిండు అంటారా? ఓ పిల్లగాడు కదులుతున్న బస్సు ఎక్కబోతుంటే బాబు అట్లా ఎక్కద్దు అన్నాడట. గంతే. నాకే ఎదురు చెప్తావా అని బయసు పెట్టుకున్నాడే కాదు, నీ సంగతి చెప్తా గాని ఊరోళ్ళకి ఫోన్ కొడితే 20 మంది అక్కలు ఉరికొచ్చిర్రు మనోని మీదికి. ప్యాసింజర్లు ఆపబోతే అల్లం చూత అదిరిచ్చే వరకు సప్పుడేకున్నారు. అంతా మంచిగానే తాకినట్టున్నాయి దెబ్బలు. ఇక పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ పిల్లగానికి బుద్ధి మాట చెప్తే సుత ఇట్లా దాడి చేసుడు ఎందుర్రా? ఎవలేడపోతే నాకేందనుకుంటే ఆయనతో పోరానికి ఏమన్నా అయితే అప్పుడు సుత మళ్ళా బస్సు మీదకే ఊరుకొద్దురు. ఏం మనసులో ఏమో పోర్రి. ఇప్పుడు నీళ్ళ ట్యాంకర్లో ఏముంటాయి? నీళ్లుంటాయి. అట్లనే మామిడి పండ్ల లోడుతోని పోతున్న లారీలో ఏముంటాయి? ఇంకేముంటాయి? మామిడి పండ్లే ఉంటాయి. అట్లనే పత్తి లోడు వడ్ల లోడుతోని పోతున్న లారీల సుత గవ్వే ఉంటాయని అంటురులే. నియమే. పోతా అంటే మనకు కానొస్తాయి కాబట్టి అందరం అట్లనే అని అనుకుంటాము. కానీ కొన్నిట్లా అసలు మతలబు ఏరే ఉంటదుల్లో. తెల్లని అన్ని పాలు కాదు, ట్యాంకర్లన్నీ పాలే మోసుకపోవు. అగ చూడుర్రి, పాల ట్యాంకర్ల ముద్దుగా సపరేట్ అర్రలు చేసి అందులో మందు కాటన్లు మోసుకపోతుర్రు అన్నలు. తీస్తా అంటే వెళ్తేనే ఉన్నాయి. ఎవరన్నా ఆపితే పాలేసారంటే అయిపోయా. లోపలికి దిగి చెకింగ్ చేస్తారా అనుకోవచ్చురు. కానీ ఆసన చూసి ఉత్తగానే పట్టేసిరు పోలీసులు. కథంతా నడిచింది బీహార్ లా. గమ్మత్ ఏందంటే శానేళ్ల కంచెలాడ మందు బందే. ఇగేముంది, ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ నుంచి బీహార్ కు దొంగతనంగా మోసుకొచ్చుడు పెడుతున్నారు పనివంతులు. ఎట్లా తెచ్చినా పట్టేస్తుర్రని పాల ట్యాంకర్ ఆడకం చేస్తే అయినా దొరికించుకున్నారు.
కాబట్టి ఇక కడమ పని మంతులంతా ఇంకేదన్నా కొత్త ఇకమతి చేస్తుండొచ్చు పో. పాలు తాగితే పబ్లిక్ కు బలం వస్తుంది, కానీ మందు తాగితే అంతకు మించిన పవర్ వస్తుందని ఈ ఉపాయం చేసిరేమో గాని మీ దిమాకులకు దండేసి దండం పెట్టాలరా నాయన. ఇన్నొద్దులు ఆనలు రాక రైతులు అరిగోసపడ్డారు. తాగునీళ్లకు సుతా తిప్పలు అవుతుండొచ్చు, తయారు ఉండాలని సర్కారు శాఖలే సర్కారుకు రిపోర్ట్ ఇచ్చే కాడికి వచ్చింది. ఆ ముచ్చట అట్లుంటే ఇక నిన్నయాలటి సంధి ఆనలు దంచుతున్నాయి కదా, ఇక వ్యవసాయం పనుల రువడి పెంచుతున్నారు రైతన్నలు. నారు అల్కినోళ్ళు దుక్కులు దున్ని నాట్లేస్తానికి తయారున్నారు. ఇక చూడాల్సింది ఈ నాట్ల గురించి. మంచిగా చూడుర్రి, అన్నలు నాట్లేస్తున్నది పొలంలో కాదుల్లో, రంగారెడ్డి జిల్లా వెంకమ్మగూడలో నడి రోడ్డు మీద. చూడుర్రి మరి ఎంత చక్కదనం ఉన్నదో. ఒక్కవానికే గీతీర్ల తయారైంది రోడ్డు. ఇక గట్టి వానలు దంచితే రేపు మా పరిస్థితి ఏంది? రోడ్లు వేస్తారా అయ్యరా అని ఇట్లా నిరసన చేసిర్రు అన్నట్టు. అయితే మునుపు ఊరికి రోడ్డు సాంచనయింది, పైకం సుతొస్తే లీడర్లకు బడి రాక వెనకకు పోయినాయట. ఎన్ని మాటలు తిరిగినా ఎవ్వరు పట్టించుకుంటలేరు అనుకొస్తున్నారు ఊరోళ్ళు. రాత్రి నేను ఒక 11 గంటల సమయంలో షాద్నగర్ నుంచి రిటర్న్ వస్తుంటే వర్షం కురిసింది. ఇక్కడ నాకు తెలియదు, చూడకుండా వస్తే ఆ గుంత మూసుకుపోయింది, కింద పడడం. రాత్రి నాకు దెబ్బలు తగినాయి లైట్. కానీ ప్రతి ఒక్క అధికారి స్పందించి ఈ సమస్యను తొందరగానే పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఆగనట ఏడపొక్కున్నదో తెలియక పడ్డాడట అన్న. మరి ఊరికి సర్పంచ్ ఉప సర్పంచ్ ఏం చేస్తున్నట్టు అంటారేమో. ఒక్క రోజు వర్షం పడితేనే ఈ పరిస్థితి ఇలా ఉంది. అదే కంటిన్యూ భారీ వర్షాలు కురిస్తే అసలు ఒకరిళ్ళకి మొత్తం ఇళ్ళకి వాటర్ పోతాయి. దీనికోసం మళ్ళా ప్రజలందరూ ఏమంటారు, మీరు సర్పంచ్ ఉప సర్పంచ్ ఏం చేస్తారు, మీరు ఇదేనా మీ పద్ధతి ఇదేనా అని అందరు ప్రశ్నిస్తారు. దీనికి మేము మా సొంత డబ్బుతో 50,000 లక్షల రూపాయలు అంటే మేము సొంత నిధులతో పనిచేస్తాము. ఇది కోట్లతో కూడుకున్న పని. కోట్లు మా జేబులకెళ్ళి ఏడ తెచ్చి పెట్టాలి అంటున్నాడు. ఊరికి ఎవరు రావాలన్నా మస్తు తక్లీఫ్ అవుతుందట. ఆగో తోవ పొడుగుతో పెద్ద పెద్ద పొక్కలు అలా నీళ్లు. మాకేం కావాలంటే మాకు ఉన్న రోడే కావాలి. మాకు ఫస్ట్ రోడ్ అయింది అనుకో, ఊళ్ళోకి వచ్చేటోళ్ళు మమ్మల్ని పేరు పెట్టరు. ఇక్కడ ఊళ్ళో పని చేద్దామన్నా వచ్చిన లేబర్ కూడా మరి తిడుతున్నారు. 2 సంవత్సరాలు పనులు చేస్తానికి వచ్చిన వాళ్ళు సుతా గివ్వేం రోడ్లని ముక్కిరుస్తున్నారంటే చూడుర్రిగా. అసలే జోరు ఆనలు దంచుతాయి అంటూరు. జరీల తొవ్వ తిప్పలు తీర్సూరి సార్లు. దేవుడా, నా కొడుకు 10ల పాస్ అయితే నీ కొండకొచ్చి తలనీలాలు సమర్పిస్తా. అమ్మ, నా బిడ్డకు లగ్గం కుదిరితే నీ గుడికొచ్చి గుండు కొట్టించుకుంటా. ఇట్లా తీర దేవుళ్లకు చాలా మంది మొక్కుకుంటారు. ఒకవేళ నియంగానే వాళ్ళ కోరికలు తీరితే ఎంబటే గుడి బాట పడతారు, తలనీలాలు సమర్పిస్తారు. ఇంకేమన్నా కొత్త కోరికలు ఉంటే కోరుకొని ఇంటి బాట పడతారు. అంతే కదా. ఎవరైనా గుండు కొట్టించుకున్నారంటే ఏ దేవునికి ఇచ్చినావు అని అడుగుతారు ఎవరినైనా. కానీ వీళ్ళు ఎవరికి ఇచ్చిండ్రంటే கொரோனா வைரஸ் பரவுது, அதனால வெளிநாட்டுல பரவிச்சோம். அதனால நீங்க అమ్మలు గుండ్లు కొట్టించుకునేది స్వామివారి గుడి కాడ కాదుళ్ళు, ఓ సోదిగాడు చేయబట్టి. ఇంతకేమైందంటే తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా పుదుకొత్తంబాడి తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మాట్లాడేది పలానా అమ్మేనా అంటే నేనే సారు అన్నదట ఒక అమ్మ. మీ ఏరియాలో కొత్త బీమారు వస్తుంది, మీరు ఎమ్మటే గుండు కొట్టించుకోవాలి. బయట దేశాల్లో బీమారు వచ్చిన వాళ్ళంతా గుండ్లు గీకించుకుంటుర్రు, ఉత్తగేం కాదు సర్కార్ సాయం చేస్తుంది అన్నాడట. ఎంత సారు అని అట్నుంచే అమ్మ. మహిళలకు 15,000, చదువుకునే ఆడపిల్లలకైతే 45,000తో పాటు ల్యాప్టాప్, ఇక మొగోళ్ళకైతే 6,000 ఇస్తుంది అన్నాడట. పైసలు వస్తాయంటే ఆగుతారా? అమ్మ పోయి ఆడకట్లు ఉన్న వాళ్ళందరికీ టామ్ చేస్తే అమ్మతో పాటు ఇంకో 2 సుత నున్నగా గుండు కొట్టించుకోరు. బద్మాసిగాడు ఏడపోతు ఒక ఫోన్ చేసిండని అసలు ముచ్చట తెలుసుకొని లబ్బ ముత్తుకుంటారు. ఆయన సంగతే చెప్పాలని మళ్ళా ఫోన్ కూడా దేవున్నది చిచ్చాపు. ఇంకా నయం అల్లకాలనే గుండు కొట్టించుకోమన్నాడు. అట్లా కాకుండా మీరు నన్ను పైసలు పంపిస్తే లక్షలు వస్తాయని బోర్లేసి ఆడే గుండు కొట్టలే. అరటి పండ్లు కావాలంటే ఓ 30-40 రూపాయలు పెడితే డజన్ వస్తాయి. దానిమ్మకాయలు కావాలంటే 100-130 పెట్టాల్సిందే. ఇక చేపలు తినాలనిపిస్తే 150 నుంచి 250 దాకా పెట్టాలి. అంగూరాలు సుతా 50 నుంచి 150 దాకా ఉంటుంది రేటు. ఇక ఆన్ సీజన్ కాబట్టి మామిడి పండ్లు చూస్తే 40, 50, 60, 100 రూపాయల దాకా ఉంటాయి. అంతే కదా. ఇక గీ ముచ్చట చూడు. అబ్బా, ఏమన్నున్నాయా మామిడి పండ్లు? చూస్తా అంటేనే నీళ్లు ఊరుతున్నాయిలే. ఇక కొంటామంటే రేటు చెప్తాం మరి. చాలా అగ్వా ఉత్త 2,11,000 రూపాయలే. ఏంది 2 లక్షల? గంతగానం ఏముంటదనలా అంటారేమో. దునియాలనే కమ్మగుండే మియాజాకి రకం మామిడి పండ్లు మళ్ళా జపాన్ దిక్కు పండుతాయి ఎక్కువ. అసొంటిది మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుహారన్పూర్ లో ఉండే గీ అన్న పండిస్తే గుజరాత్ లో ఉండే ఓ బిజినెస్ మ్యాన్ వాళ్ళ అమ్మ కోసానికి అని కొనుక్కున్నాడట. లెక్కకైతే మొదలు 3.5 లక్షలు చెప్పిండట. కానీ మనోడు కోసరంగా 2,11,000కు తెగింది. మనం 100లలో పెట్టాలంటేనే వెనక ముందు ఆడతాం. అసొంటిది గంత పైకం పెట్టిండ్రంటే ఏదో మతలా ఉండే ఉంటది. గా పండ్లు మనమే నడుకొనాలే గాని గంత ఇల్వగల్ల పండ్లు మన దేశంలో పండుతున్నాయని చెప్పుకొని మురుసుడే.
ఎండాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ఏరియాలో ఉండే అక్కలది చిన్న గోస ఉండదు. బిందెలు డబ్బాలు పట్టుకొని కిలోమీటర్ల కానం వ్యవసాయ బావుల కాడికి పోయి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక అన్నలంతా ఎడ్ల బండ్లు కట్టుకొని చెరువులు నదుల కాడికి పోయి డ్రమ్ములలో నీళ్లు తీసుకొస్తూ ఉంటారు. తాగుతానికి, తానాలకు, బోళ్ళు బొచ్చలు కడుగుతానికి, బట్టలు ఉతుకుతానికి అన్నిటికీ అవే అడకం చేస్తూ ఉంటారు. అయినా ఇది ఆనాకాలమే కదా, ఇప్పుడు గసంటి తిప్పలే ఉండయి అని అంటుర్రా. చూడుర్రిగా. బుచ్చింపేట దళిత కాలనీకి మంచి నీళ్ళు ఇవ్వాలి. బుచ్చింపేట దళిత కాలనీకి మంచి నీళ్ళు ఇవ్వాలి. బిందెలు బకెట్లు పట్టుకొని జర నీళ్ళ సౌలభ్యం చేయురని బుచ్చం అడుగుతున్నారు అనకాపల్లి బుచ్చంపేట ఎస్సీ కాలనీ అక్కలు అన్నలు. నీళ్ళకి అరికోస పడుతుర్రట. మరి మొత్తం 60 కుటుంబాల దాకుంటే 2 బోర్లుంటే అందులోటి పాడైపోయిందట. ఇక ఉన్న దాంట్లో నుంచి ఎంత చక్కటి నీళ్ళు వస్తున్నాయంటే ఉన్నది ఒక బోర్ ఉంది. ఆ బోర్లో కూడా మంచినీరు తోడితే రెడ్డగా వచ్చేస్తా ఉంది. అందులో నలకలు వస్తా ఉన్నాయి, నీరు ఎర్రగా వస్తా ఉంది. నీళ్లు లేకుంటే నడవదాయే. ఎవరింటికన్నా బోర్ ఉంటే ఆడికి పోయి తెచ్చుకొని 2-3 వద్దులు దాచుకొని ఆడకం చేస్తున్నామని చెప్పుకుంటే రంది పడుతుంది ఈ పెద్దమ్మ. ఎవరన్నా కుర్ర తీసుకుంటే కుళాయి కాడికి వెళ్తున్నామండి, మంచి లేవు. అసలు తాగడానికి కూడా చాలా ఇబ్బందిలో ఉన్నామండి, చాలా బాధపడుతున్నామండి. ఎవరైనా ఇచ్చినా 3 రోజులు 4 రోజులు దాచుకుంటున్నామండి. ఎన్ని వద్దులని పక్క వాళ్ళకి పోయి నీళ్ళు అడుకోవాలి, ఎమ్మటే మాకు నీళ్ళ సౌలభ్యం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఒక రాత్రి ఎంపీడీఓ జాయింట్ కలెక్టర్ గారు ఈ దళిత కాలనీలో బస వేయాలని డిమాండ్ చేస్తున్నాం. గదన్నట్టు ఓ రోజు మా కాలనీలు ఉంటే మా తిప్పలు తెలుస్తాయి అంటుర్రు. ఇక 6 రోజుల్లో నీళ్లు ఇత్తనా ఇచ్చిర్రు, లేదంటే మండల ఆఫీస్ కాడ నిరసన చేసుడు తప్ప ఏరే తోవ లేదు కాక లేదంటుర్రు. ఆనకాలంలో సుత నీళ్ళ తిప్పలు తప్పుతలేవు అంటే వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదో ఎరకైతే లేదా సార్లు. జర ఏదో ఇక మధ్య చేయరు పాపం. ఇక ఇవ్వలా ఇయాలటి గమ్మతి వార్తలు ఉంటా మరి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.